పంపించు. నేను వెళ్ళి మన ఫ్యాక్టరీలో ఎంత నష్టం కలిగిందో చూసి నేను రిపేర్ చేస్తాను మావయ్య. అని చెప్తాను. ఏసీపీ నీకోసం ఎదురు చూస్తాను. నీకు ఎప్పుడనగా ఫోన్ చేశానయ్యా, మరి ఇప్పుడా వస్తాం. సారీ సార్, నీకు అప్పు చెప్పిన పని ఒక్కటే చెయ్యం. ఏంటయ్యా సారీ సార్, కాస్త అర్జెంట్ పని మీద బయటకు వెళ్ళాను, రావడానికి లేట్ అయింది. పనులయ్యా ఏంటో పనులు. ఈ మంత్రి పని కంటే ఎక్కువ పని అయింది. మంత్రి గారు, నేను ఒక బాధ్యత పోలీస్ ఆఫీసర్ సార్. మీరు రమ్మని రావడానికి పొమ్మని పోవడానికి మీ పియ్యారు కాదు. ఎందుకు నన్ను పిలిపించిన విషయం ఏంటో చెప్పండి. ఏముందయ్యా, ఆ పుష్పరాజు గారు మా ఫ్యాక్టరీని పే చేసి బోల్డ్ అంత నష్టం కలిగించాడు. మరి ఆ విషయం మీకు ఇది వరకే 6 రోజుల క్రితం చెప్పాను. మరి నువ్వు కానీ మీ డిపార్ట్మెంట్ కానీ ఇప్పటిదాకా ఏ చర్య తీసుకునేది? దానికి కారణం ఏంటో ముందు నాకు జవాబు చెప్పండి. నేను మర్చిపోలేదు సార్, నేను ఆ పనిలోనే ఉన్నాను. ఇంకో 24 అవర్స్ లో ఆ పుష్పరాజు గారిని నా కష్టంలో తీసుకుంటాను. చాలా నీ కాకము కబుర్లు. ఈ మాట చెప్పి 6 రోజులు అయింది, ఇంకా 24 గంటలు కావాలా? చాలా అయినా నాకు తెలియక అడుగుతాను, ఆ పుష్పరాజు గారి దగ్గర నువ్వు ఏమైనా లంచంగా మంత్రి గారు మర్యాదగా మాట్లాడండి. డబ్బు కోసం గొప్ప పడేవారు కాదు సార్ ఈ ఏసీపీ విజయ్. అన్నదాహంతో ప్రజల తన మాన ప్రాణాలతో చెలగాటవాడేది మీరు. మాటకు మాట సమాధానం చెప్తాను. ఏం ఉద్యోగం చెయ్యాలని లేదా? చెప్పోయా. నిజమే సార్, మీలాంటి వాళ్ళ మా డిపార్ట్మెంట్ పరుగు పోతుంది. ప్రమోషన్ కోసమని మీకు వంగి స్థలం కుట్టే వాళ్ళు కొంతమంది ఉండొచ్చు, కానీ ఈ ఏసీపీ విజయ్ మాత్రం నిప్పు సార్, నిప్పు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి మంత్రి గారు, మీకు ప్రతి పనికి మేము కావాలి. మీరు మా చేత నందిని పందెం చేస్తారు, పందెం నందిని చేస్తారు. మీరు బయటికి వెళ్ళాలంటే మేము ఉండాలి, పందెం సేవ పెట్టాలంటే మేము, శంకుస్థాపన చేయాలంటే మేము ఉండాలి. అంతెందుకు సార్, మీ ప్రాణం మీదకి వస్తే మా ప్రాణాలను తగ్గించి మిమ్మల్ని కాపాడాలి సార్. అలాంటి మా డిపార్ట్మెంట్ తక్కువ చేస్తున్నారు మంత్రి గారు, చాలా తప్పు చేస్తున్నారు. సరేలేదు నీ యాదవను తెలుసు. ఇదో ఏసీపీ, నేను విజయవాడ నుంచి ట్రాన్స్ఫర్ చేయించి విశాఖపట్నానికి తీసుకొచ్చింది ఎందుకు అనుకున్నాం? మాకు నీతులు చెప్పడానికి కాదు, మాకు అండగా ఉండి మేము చెప్పింది అలా చేయడానికి. అయ్యా పొరపాటు మంత్రి గారు, అది నా స్వభావమే కాదు. అసలు నేను ఈ సిటీకి వచ్చింది మారణ హోమాలు సృష్టిస్తున్నా ఆ భయండి వారికి కొమ్ము కాస్తున్నా భక్తుల్ని ప్రజా ఉద్యమాలు సాగిస్తున్నా ఆ పుష్పరాజు గారిని అరెస్ట్ చేయడానికి. అంతేకాదు కల్తీ మందుల వల్ల చాలా మంది చనిపోయారని ఆ ఎంక్వైరీలో తేలింది. ఆ మందులు కూడా మీ ఫ్యాక్టరీ అని తెలిసింది. దీనికి మీ సమాధానం ఏంటి సార్? ఊరిని అమ్మ కొడుకు మాడ ఏసీపీ, ఇదంతా నా మీద కెట్టని వాళ్ళు చేస్తున్నటువంటి గొప్ప ప్రచారం. అయ్యా ఇక ఇది రాజకీయ కుట్ర, దీన్ని నమ్మకం. ఇగో ఈ ప్రజలు నాకు దేవుళ్ళయ్యా, అలాంటి ప్రజలు చంపడానికి నేను కల్తీ మందు తయారు చేస్తాను. సరే సార్, ఎవరు కల్తీ మందులు తయారు చేస్తున్నారో త్వరలోనే తెలుసుకుంటాను. జస్ట్ ఇప్పుడే స్వప్న, మీ నాన్నగారు మంత్రి గారు కదా, రమ్మంటే వచ్చానులే. అమ్మ స్వప్న, ఈ ఏసీపీ విధి నీకు ఇదివరకే తెలుసా? తెలుసు డాడీ, మేమిద్దరం కాలేజ్లో కలిసి చదువుకున్నాం. అలాగా. చూడమ్మా స్వప్న, ఈ ఏసీపీ విధి నీ ఫ్రెండ్ కనుక ఇదిగో నువ్వే ఏదో నా నచ్చ చెప్పి మనకి
ఆ పుస్తరాజు వాడు వల్ల మనకి ఏ ఇబ్బంది రాకుండా చూడమనమ్మ. ఇదిగో మీరిద్దరూ మాట్లాడుతుండండి. నాకు విజయవాడలో ముఖ్యమంత్రి గారి సమావేశం ఉంది, మరి నేను అక్కడికి వెళ్ళొస్తాను. మాట్లాడుతున్నాను. చూడు స్వప్న, ఎవరిని ఎప్పుడు అరెస్ట్ చేయాలో మీ నాన్నగారే నాకు చెప్పవసరం లేదు. నా డ్యూటీ నాకు బాగా తెలుసు. నువ్వు పొరపడుతున్నావు విజయ్. ఆ పుష్పరాజ్ అంటే లోహి చాలా మంచివాడు. నువ్వు అనుకున్నంత రాక్షసుడు కాదు. అతను చేసే పనిలో నిజాయితీ కూడా ఉంది. స్వప్న, ఒక ఏసీపీ ముందు ఒక నేరస్తుని పొగటం మంచిది కాదు. ఆ విషయం నాకు అసలు నచ్చదు. నీకు నచ్చినా నచ్చకపోయినా అతను చేసే దానిలో మానవత్వం ఉంది. అయినా మీ పోలీసు వాళ్ళకి మాలాంటి వాళ్ళు నిజాలు చెప్తే ఏం నమ్ముతారులే. నిజంగానే వినం. ఎందుకంటే ప్రజలందరూ ఆ పుష్పరాజుని దేవుడిని పూజించిన నా దృష్టిలో మాత్రం వాడు ఎప్పటికీ నేరస్తుడే స్వప్న. సరేలే, ఇప్పుడు దాని గురించి ఎందుకు. మొన్న మీ ఇంటికి ఒక విషయం చెప్దామని వచ్చాను, కుదరలేదు. కానీ మీ మామయ్య ఉన్నారు. అంటే నేను కూడా నీతో ఓ విషయం చెప్పాలనుకున్నాను స్వప్న. అదే ఏంటి, మీ ప్రేమ గురించేనా? దాని గురించే. చాలా సంతోషం. ఇంతకీ అలా అయితే ఆ అమ్మాయి పేరేంటో చెప్పు. ఆ అమ్మాయి ఒక దేవత స్వప్న. ఆ దేవతని ఏ పేరుతోనైనా పిలుసుకోవచ్చు. అదేంటి విజయ్, ఆ దేవతకి ఒక పేరంటూ ఉంటుంది కదా, చెప్పు. ఆమె పేరు చెప్పను స్వప్న. సరేలే, ఎప్పుడోకప్పుడు నువ్వే చెప్తావులే కానీ నువ్వు రాక రాక మా ఇంటికి వచ్చావుగా, నేను కాఫీ తెస్తాను ఉండు. నా సత్వ సుందరమి నువ్వేనని నీకు ఎలా చెప్పను? నీతోనే నా జీవితాన్ని ఎన్నో ఆశలు కంటున్నాను. ఐ లవ్ యూ. పట్ట పగలి విన్నది
విజయ్ కాఫీ. ఏంటి విజయ్ ఏదో ఆలోచిస్తున్నా? నా స్వప్న సంతుల గురించి ఎలా చెప్పాలని ఆలోచిస్తున్నాను. అంతగా ఆలోచించే బదులు వాళ్ళ ఇంటి వాళ్ళతో చెప్పి ఆమెను పెళ్లి చేసుకోవచ్చుగా. అదే వాళ్ళ పెద్దవాళ్ళకి చెప్పడానికి కాస్త భయంగా ఉండిపోతా. నువ్వే ఎలాగైనా వాళ్ళ పెద్దవాళ్ళతో మాట్లాడి మా పెళ్లి జరిగేటట్టు చూడాలి. సరే నువ్వు ఆ అమ్మాయి పేరు చెప్పు, నేను ఖచ్చితంగా నీ ప్రేమకి నేను సహకరిస్తాను.